సిపి గేట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఎవరైతే ఎంఈడి ఎంపెడ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రతి ఆస్పిరెంట్స్కి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ వచ్చేసి మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మా యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసాము, ఇప్పటివరకు మాకు వెరిఫికేషన్ కాలేదు. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి మాకు వెరిఫైడ్ అయ్యింది కానీ మేము లాగిన్ అయితే మాకు వెబ్ ఆప్షన్స్ సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవ్వట్లేదు సార్, ప్రాబ్లం ఏంటి అని సో మెనీ డౌట్స్ అయితే రైజ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రజెంట్ సిపి గేట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఎవరైతే ఎంఈడి ఎంపెడ్ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ అండ్ అదేవిధంగా బీఈడి ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తూ బీపెడ్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తూ రిజల్ట్ రాని కారణంగా రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు సిపి గేట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయితే మన ఛానల్లో సిపి గేట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన డీటెయిల్ అప్డేట్ అయితే ఇస్తాము. సో మీరు ఎంఈడ్ అయినా ఎంపెడ్ అయినా మీకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అండ్ సేమ్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సేమ్ టైం లాస్ట్ ఇయర్ ఎంఈడి ఎంపెడ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ ఎంఈడి ఎంపెడ్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంది అనే వీడియో కూడా మేము చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఎవరైతే ఎంఈడి కావచ్చు ఎంపెడ్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్పెషల్గా అయితే కండక్ట్ చేస్తారు. సో అది నేను సో మెనీ కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. సో మన ఛానల్లో ఇప్పటివరకు ఎవరైతే ఎంఈడి ఎంపెడ్ కోసం డౌట్స్ అడిగిన ఆస్పిరెంట్స్ ఉన్నారో డౌట్ అడిగిన ప్రతి ఆస్పిరెంట్స్ కూడా మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సపరేట్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారని అయితే మేము ప్రతి కామెంట్లో అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాక కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే డౌట్ అయితే క్వైరీ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంఎడ్ ఎంపెడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ విల్ బీ కండక్టెడ్ సపరేట్లీ అనే ఒక అప్డేట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ సేమ్ టైం డేట్స్ విల్ బీ అనౌన్స్డ్ సూన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎంఈడి ఎంపెడ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్స్ కానీ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కానీ గత సంవత్సరం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క సిపి గేట్ యొక్క పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి లైక్ ఎంఈఏ ఎంఎస్సీ ఎంకామ్కి సంబంధించి అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ సంబంధించి డిప్లొమా కోర్సెస్ యొక్క కౌన్సిలింగ్ అనేది థర్డ్ కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఎంఈడి ఎంపెడ్ వాళ్ళకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే పీజీకి సంబంధించిన థర్డ్ కౌన్సిలింగ్ అండ్ ఎంఈడి ఎంపెడ్కి సంబంధించిన ఫస్ట్ కౌన్సిలింగ్ లాగా అయితే ఇవ్వడం జరిగింది గతంలో. సో ఈసారి కూడా మనకు మ్యాక్సిమం వచ్చేసి ఈ యొక్క ఎంఈడి ఎంపెడ్కి అనేది ప్రజెంట్ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ అండ్ తర్వాత కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ అండ్ తర్వాత అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లైక్ మనకు పాలమూరు కావచ్చు, శతవాహన కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ప్రజెంట్ ఈ యూనివర్సిటీ పరిధిలో బీఈడి ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థుల యొక్క రిజల్ట్ రావాలి అండ్ సేమ్ టైం బీపెడ్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న యొక్క విద్యార్థుల యొక్క రిజల్ట్ అనేది రావాలి అండ్ వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది రావాలి. ఈ యొక్క సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాతనే మనకు ఎంఈడి ఎంపెడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము, ఇప్పటివరకు మా యొక్క డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు వెరిఫైడ్ చేయలేదు, ఇంకా ఎందుకు వెరిఫైడ్ చేయలేదు, మరి మాకు ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కానీ కూడా క్వైరీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇంకా వెరిఫైడ్ ఎందుకు చేయలేదు అంటే మనకు సపరేట్గా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు రిజిస్టర్ చేసి పెట్టుకున్నా కూడా మీకు జస్ట్ సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ అయితే ఉంటుంది, ఇంకా మీకు అప్లోడ్ అయితే కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము మనకు వెబ్ ఆప్షన్స్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన రోజు మేము డీటెయిల్ వీడియో చేసాము. సో ఆ వీడియోలో కూడా మేము ఎంఈడి వరకు అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి మన యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి ఎంఈడి ఎంపెడ్కి సంబంధించి. సో వన్స్ ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్, మన ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ ఎవరైతే ఎంఈడి ఎంపెడ్ కంప్లీట్ చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి మీరు సర్టిఫికేట్స్ అనేది 12th ఆగస్ట్ రోజు అప్లోడ్ చేసినా ఏ రోజు చేసినా కూడా మనకు సబ్మిటెడ్ కాలంలో మాత్రమే టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఎవరికి వెరిఫైడ్ కానీ అప్రూవ్డ్ కానీ అయితే రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్కి వచ్చేసి సపరేట్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ కౌన్సిలింగ్లో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేసుకునే వారైతే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి మనకు ఎంఈడి ఎంపెడ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని క్వైరీ అయితే చేస్తున్నారు. సో ఎంఈడి ఎంపెడ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ దానికి సంబంధించిన అప్డేట్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంఈడి ఎంపెడ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మేము వెయిట్ చేస్తున్నామని. మీ యొక్క రెస్పాన్స్ని బట్టి దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ గురించి అయితే మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము.